హనుమాన్ శోభాయాత్ర ముగిసింది. గౌలిగూడ రామమందిరం నుండి తాడ్బండ్ వరకు వీర హనుమాన్ విజయయాత్ర కొనసాగింది. సుమారు 10 గంటల పాటు 12 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. హనుమంతుని పాటలు పాడుతూ చిన్నారులు ఉత్సాహపరిచారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. వీర హనుమాన్ విజయ శోభయాత్ర ఎట్టకేలకు కంప్లీట్ అయిపోయింది. ఇటు కర్మాన్ ఘాటు హనుమాన్ ఆలయం నుండి బయలుదేరినటువంటి శోభయాత్ర మరికొద్దిసేపట్లోనే ఇటు తాడ్బండ్కి అయితే చేరుకొని ఉంది. అలాగే గౌలిగూడలో బయలుదేరినటువంటి శోభయాత్ర ఇప్పటికే ఇటు తాడ్బండ్ హనుమాన్ టెంపుల్కి అయితే చేరుకుంది. సుమారుగా 10 గంటల పాటు కొనసాగినటువంటి ఈ యొక్క విజయయాత్ర దిగ్విజయంగా ముగిసిందనే చెప్పాలి. అదే పటిష్ట బందోబస్తు నడుమన ఈ యొక్క శోభయాత్ర అనేది కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సుమారుగా 3000 మంది పోలీసు అధికారులతోని ఈ యొక్క శోభయాత్ర అయితే కొనసాగింది. సుమారుగా 11 నుంచి 12 కిలోమీటర్ల మేర ఈ శోభయాత్ర అనేది కొనసాగింది. సో ఎక్కడ కూడా ఏ భక్తులు కూడా ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు అనేటివి పోలీసు అధికారులు ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. సో ఎట్టకేలకు తాడ్బండు హనుమాన్ దేవాలయం వరకు అయితే ఇటు గౌలిగూడ నుంచి బయలుదేరినటువంటి శోభయాత్ర వచ్చేసింది. ఆల్రెడీ హనుమాన్ విగ్రహానికి సంబంధించినటువంటి ఆ విగ్రహాన్ని కూడా లోపలికైతే గుడి లోపలికి తీసుకెళ్లారు. ప్రత్యేకమైనటువంటి పూజ చేసిన తర్వాత స్వామివారికి కొబ్బరికాయ సమర్పించి ఇక్కడ కొబ్బరికాయతో మొక్కు చెల్లించుకున్నటువంటి అనంతరం లోపలికి తీసుకెళ్లి ప్రత్యేకంగా ఈరోజు రాత్రంతా కూడా స్వామివారిని ఈ యొక్క ఆలయంలోనే ఉంచనున్నట్లుగైతే పూజారులు చెప్తా ఉన్నారు. సో అనంతరం తిరిగి తెల్లవారి కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా ఇటు ఈ యొక్క 12 కిలోమీటర్ల మేర జరిగినటువంటి శోభయాత్ర ఏదైతే ఉందో 10 కిలోమీటర్ల మేర హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరిగింది. అలాగే 2 కిలోమీటర్ల మేర కూడా మల్కాజ్గిరి సంబంధించినటువంటి కమిషనరేట్ పరిధిలో అయితే జరిగిందనే చెప్పాలి. సో 2 కమిషనరేట్ల పరిధిలో జరిగినటువంటి ఈ యొక్క శోభయాత్రని ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తిగా మల్కాజ్గిరి అలాగే హైదరాబాద్ పోలీసులు అయితే చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ కావచ్చు, అలాగే సివిల్ పోలీసులు కావచ్చు, అండ్ అలాగే ట్రాఫిక్ విభాగాలకు సంబంధించి కూడా భారీగా బందోబస్తును ఏర్పాటు చేసి ఈ యొక్క శోభయాత్రని చివరిగా దిగ్విజయంగా అయితే ముగించారనే చెప్పాలి. సో ముఖ్యంగా ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ తాడ్బండ్ ఆలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఆ ముందు కనిపిస్తున్నటువంటి మండపం పూల మండపం ఏదైతే కనిపిస్తుందో సో అక్కడ ఇటు హనుమాన్ విగ్రహాన్ని కూడా ఉంచారు భక్తులకు సంబంధించి దర్శనార్థం. అలాగే ఒక్కొక్కరిని అంటే ఇప్పుడు గతంలో సాధారణంగా ఉన్నటువంటి సమయంలో కొంత త్వరగానే దర్శనం అయ్యేది, కానీ ఇప్పుడు కొంచెం లేట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలామంది స్వామివారి దర్శనం కోసం కూడా ప్రత్యేకంగా ఈ రోజున, ఎందుకంటే హనుమాన్ విజయ యాత్రకు సంబంధించి విజయ శోభయాత్రలో పాల్పంచుకునేది కూడా చాలామంది సిటీ నలుమూలల నుంచి కూడా ఇటు తాడ్బండ్ ఆలయానికి చేరుకుంటారు. ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేస్తూ ఉంటారు. సో అలాగే సిటీ నలుమూలల నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో ఈ యొక్క భక్తులు తాడ్బండ్ ఆలయానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా మంది భక్తులను మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. సో అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మల్కాజ్గిరి నుంచి వచ్చారు. ప్రతి సంవత్సరం వస్తారా? అవునండి. ఎలా ఉంది, ఎలా జరిగింది శోభయాత్ర? శోభయాత్ర చూడలే, మేము ఇప్పుడే వచ్చారా? దర్శనానికి వచ్చారా? అవునండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడనే మాది. ఇక్కడేనా? ప్రతి సంవత్సరం చూస్తారా ఈ శోభయాత్ర? ఇక్కడనే చూస్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అల్వాల్ నుంచి వచ్చిన. అల్వాల్ నుంచి వచ్చారు. ఎలా ఉంది ఈ శోభయాత్ర? బాగుంది, చాలా మంచి దర్శనం అయింది. అంటే ప్రత్యేకంగా ఈ రోజు శోభయాత్ర సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం ఎలా ఉంది? బాగుంది, చాలా సంతోషంగా పడుతున్నా నేను దేవుని आप कहाँ से आ रहे हैं? मैं यही बाजू ताड़बंद, बहुत मजा आया, बहुत आनंद आया. बोलो आरे के सहारे श्री हनुमान जी महाराज की जय. जय श्री राम. హాయ్, వాట్స్ యువర్ నేమ్? నీ పేరేంటి? మౌతిక. ఎలా ఉంది నీకు ఈ శోభయాత్ర? బాగుందా? నచ్చిందా? జై శ్రీరామ్ చెప్తావా? చెప్పు. జై శ్రీరామ్. గట్టిగా జై శ్రీరామ్. సో పిల్లల్ని పాట పాడతాను, పాడు. జయ జయ హనుమాన్, జయ హనుమాన్, మారుతి రాయ, జయ హనుమాన్, మహానుభావ, జయ హనుమాన్, మహానుభావ, జయ హనుమాన్, వాయు కుమార, జయ హనుమాన్, వానర వీర, జయ హనుమాన్, వానర వీర, జయ హనుమాన్, వాయు కుమార, జయ హనుమాన్, వానర వీర, జయ హనుమాన్.
జయ హనుమాన్ సూపర్ సూపర్ శ్రీరామదూత జయ హనుమాన్ అతి బలవంత జయ హనుమాన్ శ్రీరామ భక్త జయ హనుమాన్. సో వాట్స్ యువర్ నేమ్? మౌక్తిక మౌతిక, సూపర్ గా పాడావు. ఏ క్లాస్ చదువుతున్నాను? ఎల్కేజీ. ఎల్కేజీ అనా? హాయ్, నీ పేరేంటి? బోలో జై శ్రీరామ్ గట్టిగా. నీ పేరు? ఆరాధన. ఆరాధన. ఎలా ఉంది శోభయాత్ర? బాగుంది. బాగుందా? చూస్తా ఉన్నాం, చిన్న పిల్లలు అయితే చాలా సరదాగా గడుపుతా ఉన్నారు. ఈవెన్ ఎల్కేజీ యూకేజీ చదువుతున్నటువంటి పిల్లలు కూడా చాలా బాగా హనుమాన్ చాలీసా చదవడము, పాటలు పాడడము, చాలా ఎంజాయ్ చేసామంటూ కూడా పిల్లలు చెప్పడం అయితే ఇటు అందరినీ కూడా మంచి ఆనంద కోలాహలంలో అయితే ముంచేస్తూనే చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో విజయ్, బిగ్ టీవీ, తాడ్బండ్ హనుమాన్ ఆలయం నుండి.